ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట నహూము 2:5. ఈ వాక్య భాగంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క శత్రువులను ఏ విధంగా శిక్షించబోతున్నాడో తెలియజేస్తున్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పులను బట్టి వారిని శత్రువులకు అప్పగించాడు. ఇప్పుడు వారి మీద ఆయన కనికరపడుతున్నాడు. వారు నాశనం కాకుండా వారి శత్రువులను శిక్షించి తిరిగి వారిని తన ప్రజలుగా చేసుకొని అత్యధికంగా దీవించబోతున్నాడు. ఒకప్పుడు మనం చేసినటువంటి తప్పులను బట్టి, పాపములను బట్టి దేవుడు మనము ఆయన దగ్గరికి రావాలని, మనం మారాలని మనలను కూడా శిక్షించి ఉండవచ్చు. కానీ కనికరం కలిగిన దేవుడు మనలను ఎక్కువ కాలము కష్టపడనివ్వడు. తిరిగి మనలను కష్టకాలం నుండి తప్పిస్తాడు. కనుక ఆయనకు ప్రార్థన చేస్తూ విశ్వాసంతో ధైర్యంగా ఉందాము. అతి త్వరలోనే మన విశ్వాసానికి దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. మన శత్రువులు మనుషులైనా సరే, కష్టాలైనా సరే, అనారోగ్యమైనా సరే, ఆయన వాటన్నింటి నుండి మనలను విడిపించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.